హాయ్ హలో వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. సో ఫ్రెండ్స్, పుష్ప 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 ఎన్నిసార్లు చెప్పినా ఆ సాంగ్ నిన్నైతే సాంగ్ అయితే రిలీజ్ అయింది ప్రోమో. పుష్ప 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 నాకైతే అనిపించింది ఆ సాంగ్ చూడగానే అసలు పార్ట్ 1 లో హే దాక్కో దాక్కో మేక పులచ్చి కొడుకుద్ది పీక అంటే పార్ట్ 1 లో ఆ సాంగ్ ఎలా అంటే ఆ ఎంట్రీకి అంటే మన హీరో వచ్చే ఎంట్రీకి ఆ సాంగ్కి అసలు పార్ట్ 1 లో ఎలా ఉందో సాంగ్ మనకు అనిపించింది. కానీ దీంట్లో పుష్ప 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 అనగానే ఆ సాంగ్ మీరు ప్రోమో విషయంలో ఆ ఎన్ని సెకండ్ నా ప్రోమో చూడగా నాకు అనిపించింది. ఫస్ట్ షాట్ ఓపెన్ చేయగానే చుట్టూ అడవి, మధ్యలో ఇల్లు. పుష్ప 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 ఆ ఇల్లు ఎవరో తెలుసా నీకు? పుష్పగాడి ఇల్లు. అంటే చుట్టూ అడవిలో మధ్యలో పుష్ప ఉంటాడు. అంటే అడవిలో సింహం ఎట్లా ఉంటుందో అడవి మధ్యలో మన పుష్పగాడు ఉంటాడు. ఆ ఇల్లు మొత్తం పుష్ప ఇల్లు. అండ్ ఇంకొకటి షాట్ చూసుకుంటే కారులో 2 గొడ్డలు ఉంటాయి. ఇటు ఒక గొడ్డలి, ఇటొక గొడ్డలి. ఫస్ట్ పార్ట్ 1 ఏమో పుష్పగాడికి అంటే ఇల్లు ఉండదు, అంటే బైక్ ఉండదు, అంటే కారు కూడా ఉండదు. కానీ దీంట్లో బెంజ్ కారు. అంటే అర్థం చేసుకోవాలా, పార్ట్ 1 లో ఏమో బండి కూడా లేదు, దీంట్లో పార్ట్ 2 లో ఏమో బెంజ్ కార్. అంటే పుష్పగాడు ఏ రేంజ్లో ఉంటుండో అర్థమైంది. అండ్ ఇంకో షాట్ చూసుకుంటే తగ్గేదేలే. ఆ గడ్డం చూస్తే ఎంత పొడవైన గడ్డం, అసలు ఎంత పెద్దగా పుష్ప బెంచ్లో ఇట్లా తగ్గేదేలే అనగానే ఆ విజువల్ చూస్తే నాకైతే గూస్ బంప్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు భయ్య. ఇంకొకటి లాస్ట్ షాట్ అయితే వేళ్ళు, అంటే 3 వేళ్ళు ఉన్నాయి. 3 వేలుకి ఒక వేలుకి అయితే తెలుసుగా నేర్ పాలిస్ ఉంది. ఆ నేర్ పాలిస్ రెడ్గా ఉంది. అది రెడ్ ఎందుకు ఉందో తెలుసా మీకు? అంటే ఎర్ర చందనం. ఆ రెడ్ది దాని గుర్తు ఎర్ర చందనం. పార్ట్ 1 లో ఎర్ర చందనం గురించి మనకు తెలిసిందే, ఎర్ర చందనం ఉంటుంది. అండ్ ఇంకొకటి నాకు అర్థమైంది ఏంటంటే పార్ట్ 1 లో అయితే అంటే నాకు నేను గమనించిన చాలా పాట టీజరు ఆ గ్లిమ్స్ అన్నీ చూడగా నేను గమనించింది ఏంటంటే పార్ట్ 1 లో ఏమో ఎర్ర చందనం గురించి మొత్తం క్లియర్గా చూపించింది. ఎర్ర చందనం గురించి అంటే ఎర్ర చందనం దందాన్ని మన పుష్ప వచ్చి ఎలా కాపాడుతాడో అది ఎంత అంటే దానివల్ల ఎలా ఎదిగిండో అది చూపించారు. కానీ పార్ట్ 2 వచ్చేసరికి నాకు ఒకటి అనిపించింది అంటే స్టోరీ అంటే నేను అనుకున్నది ఏమనిపించింది అంటే పార్ట్ 2 లో మొత్తం బంగారం గురించి ఉంటుందేమో అనుకుంటున్నా. పార్ట్ 1 లో ఏమో మన ఎర్ర చందనం గురించి, పార్ట్ 2 లో ఏమో బంగారం గురించి ఉంటుందేమో అనుకుంటా. ఒకసారి మీరు గమనించండి, గ్లిమ్స్ అయినా టీజర్ అయినా ఇప్పుడు వచ్చిన సాంగ్ అయినా గోల్డ్ మార్క్ ఉంది. ఎక్కడన్నా ప్రతి ఒక్కటి గమనించండి, గోల్డ్ మార్క్ గోల్డ్ మార్క్ గోల్డ్ మార్క్. పుష్పాయిల్కి గోల్డ్ ఉంది, ఆ వచ్చే పేర్లో కూడా గోల్డ్ ఉంది, ప్రతి దగ్గర గోల్డ్ ఉంది. నాకు తెలిసి పార్ట్ 2 గోల్డ్ గురించి యుద్ధం చేస్తారని కూడా పుష్పరాజ్ గారు. అంటే అడవిలంతా తిరిగి గోల్డ్ గురించి అంటే గోల్డ్ గురించి వస్తాయేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే నాకు తెలియదు, నేను అనుకుంటున్నా. పుష్ప 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 మీకు ఎలా అనిపిస్తుందో అంటే మీరు కూడా గోల్డే అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియండి, నేను కూడా చెప్తాను. అండ్ నాకు తెలిసి మాత్రం పార్ట్ 2 మాత్రం బంగారం గురించి ఉంటుంది భయ్య. పుష్పగాడు ఎర్ర చందనంని ఎలా దాటుకొని ఒక్కొక్కరు దాటుకొని పైకి ఎలా వచ్చిండో దీంట్లో బంగారం గురించి స్టోరీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ టీజర్ ఆ గ్లిమ్స్ చూడగానే బంగారం గురించి సినిమా మొత్తం ఉంటుందేమోరా అని నాకు అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది సాంగ్ అయితే మే 1 వస్తుంది. అసలు ఈ వారం గ్యాప్ ఎందుకు ఇచ్చినో అర్థమైతే లేదు. ఎందుకంటే ఇది సస్పెండ్ అయిందయ్యా. అసలు సుకుమార్ గారు అసలు మీరు ఇట్లా సస్పెండ్ చేయకండి సార్ ప్లీజ్. అండ్ ఇంకొకటి చెప్పుకోవాల్సిందే, దేవిశ్రీ ప్రసాద్. అసలు ఈ పార్ట్ 1 లో ఎన్ని సాంగ్స్ హిట్ అయినాయి భయ్యా, ఈ పార్ట్ 2 కూడా వస్తుంది. దీనికి సాంగ్స్ మాత్రం మొన్న వచ్చిన పుష్ప సాంగ్తో సరిపోతుంది. ఆ గంగమ్మ జాతర బీజిఎం చూడ గంగమ్మ తల్లి జాతర కోళ్ళు పొట్టేళ్ళ కోతర అనిపించింది. గూస్ బంప్స్ వచ్చేసినాయి. మళ్ళీ ఇది పుష్ప పుష్ప పుష్ప. అసలు ఆ వాయిస్ ఆ బీజిఎం డిఎస్పి హ్యాట్స్ ఆఫ్ భయ్యా. పుష్ప 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 ఏమన్నా మ్యూజిక్ కొట్టిన ప్రతి షాట్ ఏడా మిస్ కాకుండా అసలు ఆ బీజిఎం అంతే. సినిమాకు హైలైట్ ఏంటంటే బీజిఎం అని చెప్పుకోవచ్చు. పార్ట్ 1 పార్ట్ 2 అలా అంతకు మించి రేంజ్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. సినిమా కోసం అయితే వెయిట్ చేద్దాం. అండ్ ఆల్ ద బెస్ట్. మే 1 ఫుల్ సాంగ్ చూసి మళ్ళీ రివ్యూ చెప్తా. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని ప్లీజ్ ఒక్కసారి చెప్తా అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.